పక్షములో ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షాన ఉంటే ప్రతి విషయంలోనూ మనకు జయమే. దేవుడు మన పక్షాన ఉంటే ప్రతి చోట మన విజయం చూస్తాం. నిన్ను ఎవరు ఏ రకంగా హింసించాలనుకున్నా, ఏ రకంగా నేను బాధ పెట్టాలనుకున్నా, ఏ రకంగా నీకు కష్టాన్ని నష్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేసినా, భగవంతుని యొక్క అనుగ్రహము, ఆయన కృప నీ పట్ల నిలిచి ఉంటే ఎవరు నీకు ఏ హాని చేయలేరు. ఎందుకంటే ఆయన కృపను దాటి ఎవరు ముందుకు రాలేరు. అందుకు చాలా మందికి ఈ కోరిక ఉంటుంది. ఏమని అంటే, దేవుడు నాతో ఉండాలి, నా పక్షాన ఉండాలి, నా కోరికలన్నీ తీర్చాలి, నా అవసరతలన్నీ తీర్చాలి. ఇలా కొన్ని రకాలైనటువంటి కోరికలతో ప్రతి మనిషి ఉంటారు. దేవుడు నీ కోరికను తీర్చి, నీ అవసరతలు తీర్చి, నీ అక్కరను తీర్చి నీ పక్షాన ఉండాలని నువ్వెలా ఆశిస్తున్నావో అలాగే దేవుడు కూడా ఆశిస్తున్నాడు. కానీ మరి ఎందుకు దేవుడు నీకు దూరంగా ఉంటున్నాడు అంటే, దేవుడు మనకు దూరంగా లేడు, మనమే దేవుడికి దూరం అవుతున్నాం. ఆ కృపను పొందుకోకపోవడానికి కారణం మనమే. కారణం ఏమిటి అంటే, మనం చూసినట్లయితే ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు వారితో కలిసి ఉండాలని, కలిసి జీవించాలని, కలిసి తిరగాలని, మాట్లాడాలని దేవుడు ఆశపడి తన స్వరూపములు, తన పోలికలు ఆది మానవుని సృష్టిస్తే విరోధి అయినటువంటి సాతానుడు చెప్పినటువంటి మాటలకు లోబడి దేవుని మాటను ధిక్కరించి దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సాతాను చెప్పినట్లుగా దేవునికి విరుద్ధమైనటువంటి పని చేసి ఆయన తినవద్దన్న పండు తినడం ద్వారానే వారు దేవునికి దూరం అయ్యారు. అంతేగాని దేవుడు వారికి దూరం అవ్వలా. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనమే దేవుని దూరం చేసుకుంటాం, కానీ దేవుడు మనకి ఎప్పుడు దూరం అవ్వడు. మన క్రియల వలన, మన ఆలోచనలో, మన పనులు ఏదో ఒక కారణం చేత దేవునికి ఇష్టం లేనివి ఏవైనా నువ్వు చేస్తూ జీవిస్తూ ఉంటే వాటి కారణం చేత దేవునికి మనం దూరం అవుతాం, కానీ దేవుడు మనకి దూరం కాదు. దేవునికి మనం దూరం అయితే ఖచ్చితంగా కష్టాలు, శ్రమలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఇవన్నీ నీకు రాకూడదు అంటే ఆయన నీ పక్షాన నిలబడాలి. దేవుడు మన పక్షాన ఉంటే నీ ముందు నిలబడిన సమస్య ఎంతటి బలమైనదైనా, నీ జీవితంలో ఎదురైన సమస్య ఎంతటి బలమైనదైనా దాన్ని జయించి ముందుకు వెళ్ళగలిగిన శక్తి దేవుడు నీకు ఇస్తాడు. మనం ఏదైనా జయించాలి అన్నా, ఏదైనా సాధించాలి అన్నా, ముందుకు వెళ్ళాలి అన్నా మన శక్తి చాలదు. కొంతమంది దేవుడితో నాకు పని లేదు అన్నట్లుగా వారికున్న ధన బలాన్ని బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి, వారికున్నటువంటి మరొక జ్ఞానమును బట్టో, మరొక విషయాలను బట్టో నాకు దేవునితో పని లేదు అన్నట్లుగా అడుగులు ముందుకు వేసేవారు కొందరు ఉంటారు. నీ డబ్బు కానీ, నీ బలము కానీ, నీ జ్ఞానము కానీ, నీ బలగము కానీ కొన్నిసార్లు ఏది కూడా నీకు అక్కరకు రాదు. ఏ పరిస్థితుల్లోనైనా మానవునికి దేవుడు అవసరమై ఉన్నాడు. ఆయన ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, లేదంటే ఇబ్బంది పడతాం. దేవుడు కృప లేకపోతే ఇంట్లో కాలు బయటకెట్టంగానే ముందు పడి చచ్చిపోవడం చాలా మంది ఉన్నారు. దేవుడి కృప ఉంటే నీ జీవితం ఈ రోజున ఇలా నిలబడ్డావు, ఈ రోజున ఇలా నడుచుకున్నావు, ఈ రోజున ఇలా పని చేసుకోగలుగుతున్నావు, ఈ రోజున ఇలా తినగలుగుతున్నావు, ఈ రోజున ఇలా జీవించగలుగుతున్నావంటే మనం ఒకటే నమ్మాలి, భగవంతుని కృప మన పక్షాన ఇంకా నిలిచి ఉంది. ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో ఎన్నో రకాల ఇబ్బందులు, బలహీనతలు, సమస్యలు మనకు ఎదురవుతూనే వచ్చాయి. కానీ చాలా మంది వారికి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ మనం సజీవులుగా ఉన్నామంటే నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఎవరు? యేసయ్యే. నిన్ను ఇక్కడి వరకు నడిపించింది మనం నమ్మిన ప్రభువే. నిన్ను ఇక్కడి వరకు నిన్ను పోషించుకుంటూ, నీ కష్టాలు తీర్చుకుంటూ, ఒకవేళ ఇబ్బందులు వచ్చిన ఆ సమయానికి ఏదో ఒక రకంగా నీకు దారి చూపిస్తూ తీసుకొచ్చింది మన రక్షకుడైనటువంటి ఆ యేసు ప్రభు వారి కృప వల్లనే. కాబట్టి ఆయనకు మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేము, కానీ మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఆయన నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు ఉండడు. నిన్ను బాధ పెట్టాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను శ్రమల పాలు చేయాలని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎవరి ఎదుట తలదించుకోకుండా నిలబడాలి అంటే దేవుడు నీ పక్షాన ఉండడం ఎంతైనా అవసరం. దేవుడు నీ పక్షాన ఉండడం ఎంతైనా అవసరం. ఆయన నిన్ను నడిపించగలిగిన వాడు, ఆయన నిన్ను పోషించగలిగిన వాడు, ఆయన నిన్ను బలపరచగలిగిన వాడు, ఆయన నిన్ను స్థిరపరచగలిగిన వాడు, ఆయన నీతో వచ్చేవాడు, నీలో ఉండేవాడు.
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తుల జీవితపు చరిత్రను మనం చూస్తే దేవుడి పక్షాన నిలబడిన వారందరి జీవితాలలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ వచ్చిన వారి పక్షాన ప్రభువు ఉన్నాడు కాబట్టి వాటి నుంచి దాటించుకుంటూ వచ్చాడు. నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తాను షడ్రకు మెషకు అభిజ్ఞల గురించి. అగ్నిగుండము వారి ముందు ఉంది, కానీ వారు దేవుడిని నమ్మి ఆయన పక్షాన నిలబడినప్పుడు యెహోవా వారి పక్షాన ఉన్నాడు కాబట్టి వారు అగ్నిగుండములో కూడా క్షేమంగా ఉండి బయటకు రాగలిగారు. దేవుడు మన పక్షాన ఉంటే అగ్నిగుండము కూడా నేనేమి చేయలేదు అంటే అర్థం ఏమిటంటే నేను వెళ్ళిపోయి అగ్నిగుండంలో దూకి చేయలేని కాదు, దేవుడు ఉన్నాడని. దాని అర్థం ఏమిటంటే అలాంటి శ్రమలు, అగ్ని లాంటి మహాశ్రమలను రాశారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన జీవితాలను కాల్చేసినట్టుగా అనిపిస్తుంది, మన బ్రతుకులను కాల్చేసినట్టుగా అంత తీవ్రమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, బాధలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుడు నీ పక్షాన ఉంటే అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా చెయ్యి పట్టి లేపగలిగిన వాడు, నిన్ను ఒడ్డుకు చేర్చగలిగిన వాడు. వచ్చిన కాలంలో ఎలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా నువ్వు నిలబడ్డావు అంటే దేవుడు నీ చెయ్యి ఇంకా వదిలిపెట్టలేదు. కొన్నిసార్లు మనమైనా విదిలించుకుని బయటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాం దేవుని దగ్గర, కానీ దేవుడు పట్టుకుని నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుడు పట్టుకుని నిన్ను తీసుకొస్తూ ఉంటాడు. ఇశ్రాయేలుల గురించి చెప్పాడు, ఈ 40 సంవత్సరములు నేను మిమ్మల్ని రెక్కల మీద మోసుకుని వచ్చినట్లుగా మోసుకుని వచ్చింది అన్నాడు. ఎలా మోసుకొచ్చాడుగా? రెక్కల మీద మోసుకుని వచ్చినట్లుగా నేను మోసుకొచ్చాను. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా ఆరంభం నుంచి చివరి దినాల వరకు కూడా దేవుడు అలాగే మనలను ఇప్పుడుకుంటూ వచ్చాడు. ఆయన రెక్కల క్రింద మనమన్నా, ఆయన రెక్కల పైన మనం మోయబడ్డాం. ఆయన నిన్నో నన్ను తన భుజాలకు ఎత్తుకున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటను తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను, తల వెంట్రుకలు నెలే వరకు నిన్ను సంగ పెట్టుకునేవాడను నేనే. ఈ రోజున ఎవరైనా నీ బాధ్యత ఎంతకాలం తీసుకుంటారు? ఏదైనా ఈ భూమి మీద ఒక వ్యక్తి మరొక వ్యక్తి విషయంలో భారము బాధ్యత కొంతకాలమే, కానీ దేవుడు తీసుకునే బాధ్యత ఎప్పటి వరకు? ఆయన అన్నాడు, ఇది మొదలుకొని యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను, తల వెంట్రుకలు నెలయ వరకు నా చంక పెట్టుకుంటాను. నిన్ను విడిచిపెట్టేవాడను తల్లి అయినా మరచునేమో, కానీ నేను నిన్ను మరువను అన్నాడు. ఆయన అరచేతులలో మనం చెప్పబడుతున్నాం. ఎంత ప్రేమ ఉంటే ఆయన మన కోసం ఎంత చేస్తారో. ఆయనలాగా ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. ఈ లోక సంబంధమైన ప్రేమలన్నీ ఏదో ఒక రోజున అంతమైపోయేవే. ఈ లోక సంబంధమైన ప్రేమలు ఏమీ కూడా స్థిరము కాదు. ఈ లోక సంబంధమైన ఏ ప్రేమలోనైనా ఏదో ఒక రోజున ముగింపు పలికేది ఉంది, కానీ స్థిరమైనది, ఎన్నడూ మారనిది, నిత్యమైనది యేసయ్య ప్రేమ. అంత ప్రేమ ఉంది కాబట్టి నిన్ను ప్రేమించి నీవు నశించిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేక నిన్ను రక్షించడానికి పరలోకాన్ని వదిలిపెట్టి భూమికి వచ్చాడు ఆయన. నీ పక్షాన ఉండడానికి, నీ పక్షాన నిలబడడానికి, నీతో జీవించడానికి, నీతో కలిసి నడవడానికి, నీతో ఉండి నీకున్న ప్రతి పరిస్థితుల్లో నీకు సహాయం చేయడానికి దేవుడి యొక్క మానవునిగా, మనలో ఒకరిగా ఆయన శరీరానికి వచ్చి మన పాపమును పరిహరించడానికి రక్తమును కాచి ప్రాణమును పెట్టి ఆయన మరణమును జయించి తిరిగి తెచ్చు. మనిషికి ఎప్పుడు కూడా దేవుడు దగ్గరే ఉండాలని అనుకుంటాడు, కానీ మనిషి తాను చేసే అతిక్రమ క్రియలను బట్టి, తన యొక్క ప్రవర్తనను బట్టి మనిషే దేవునికి దూరం అవుతున్నాడు. దేవునికి దూరం అవుతున్న బట్టి మనం కష్టాల పాలవుతున్నాం. దేవుడు మన పక్షాన ఉంటే, దేవుడు మనతో ఉంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది. దేవుడు మనతో ఉంటే ఒక నమ్మకం ఉంటుంది. దేవుడు మనతో ఉంటే సంతోషం ఉంటుంది. ఒక చిన్న బిడ్డ తన తండ్రి దగ్గర ఉంటే ఎలాగైతే ధైర్యంగా ఉంటాడో, ఎలాగైతే నమ్మకంగా ఉంటాడో, ఎలాగైతే సంతోషంగా ఉంటాడో, దేవుడు మన పక్షాన ఉంటే మనకు అలా కలుగుతుంది. నేను అప్పుడప్పుడు చెబుతాను, ఒక బస్సు లోయలో ప్రయాణం చేసేటప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో కూర్చున్నారు, ఈ బస్సు ఎప్పుడు ఎత్తి పడిపోతుందా అని. కానీ ఒక చిన్న పిల్లవాడు ఆ బస్సులో అటు ఇటు తిరుగుతూ గంతులేస్తూ పాటలు పడుతూ ఉంటే ఆ బస్సులో వారు పిలిచి, ఎవరైనా మేమందరం ఇంత భయపడుతున్నాం కదా, నీకు భయం లేదా, ఇలా గంతులేస్తున్నావు, పాటలు పడుతున్నావు అని అంటే వారు చెప్పిన సమాధానం ఏంటి? నాకెందుకండి భయం,
ఈ బస్సు నడిపేది మా నాన్నేగా అన్నాడట. అంటే తండ్రి ఉంటే వాడికి ఒక ధైర్యం ఉంది, తండ్రి ఉంటే ఒక నమ్మకం ఉంది, తండ్రి ఉన్నాడు కాబట్టి సంతోషంగా ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు కూడా కలిగేది అదే. దేవుడు నీ పక్షాన ఉంటే నా ప్రభు ఉన్నాడని ఒక నమ్మకం నీకు కలుగుతుంది. ఆయన నీ పక్షాన ఉంటే ఆయన ఉన్నాడని ఒక ధైర్యం నీకు కలిగి ధైర్యంగా నువ్వు జీవిస్తావు, సంతోషంగా జీవిస్తావు. ఆ సంతోషం, ఆ ధైర్యం, ఆ నమ్మకం నీకు కలగాలి అంటే దేవుడు నీ పక్షాన ఉండాలి. ఆయన నీ పక్షాన ఉండాలంటే నీవు ఆయన్ను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్తుతిస్తూ, ఆయన మార్గంలో నడుస్తూ దేవునికి అనుకూలంగా నువ్వు బ్రతకాలి. దేవుడు కూడా నీ పక్షాన నిలబడాలి అంటే ఆయన్ను మెప్పించే రీతిలో, ఆయన సంతోషపరిచే రీతిలో, ఆయనకు అనుకూలమైన రీతిలో మనం ఆయన మార్గంలో నడవాలి. ఆయన స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి, ఆయన వెంబడించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన పూజించాలి. ఎందుకంటే ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడు. మరి ఆ దేవుడికి నీ ద్వారా చెందవలసిన మహిమ చెందుతుందా? ఆ దేవుడికి నీ ద్వారా వెళ్ళవలసిన స్తుతియాగం ఆయన దగ్గరకు వెళుతుందా? ఆయన స్తుతిస్తున్నావా? ఆయన గౌరవిస్తున్నావా? ఆయన ఘనపరుస్తున్నావా? ఆయనకు ప్రాధాన్యతనిస్తున్నావా? నీ జీవితంలో ప్రథమ స్థానము దేవుడికి ఇస్తున్నావా? లేకపోతే ఆయన వెనకాల పెట్టేశావా? మన జీవితంలో యెహోవా నీ పక్షములో ఉండగా నీకు విరోధం ఎవడన్నా మనము ఆయన నీ పక్షాన ఉండాలంటే ఆయనకు నువ్వేమివ్వాలి? ప్రథమ స్థానం ఇవ్వాలి. నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రతి చోట దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. కానీ ఈ రోజున చాలా మంది దేవుని ప్రథమాన ఉంచాల్సిన దేవుణ్ణి అధమున అంటే చివరిలో పెట్టేస్తున్నాం. దేవునికి ప్రాధాన్యతనిస్తేనే నీ జీవితంలో నువ్వు విలువను చూడగలుగుతావు, మేలు చూడగలుగుతావు. మన జీవితంలో దేవుడు ఉంటేనే విలువలేని మన బ్రతికేమవుతుంది? విలువ వస్తుంది. దేవుని తర్వాతే ఏదైనా మనకు. ఎందుకంటే మనం తినే తిండి ఆయన ఇచ్చినదే, మనం కట్టే వస్త్రాలు ఆయన దైవాలని. ఈ రోజు నువ్వు కలిగి ఉన్నది ఏదైనా ఉంది అంటే వస్తువులైన, వాహనమైన, ఇల్లైన, స్థలమైన, పొలమైన, ఆరోగ్యమైన, ఆయుష్యమైన ఏదైనా సరే కలిగి ఉన్నది ఏదైనా దేవుడు లేకుండా కలగలేదు. ఆయన ఇచ్చినదే కాబట్టి ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇస్తూ, నీ జీవితంలో ఆయనకు విలువనిస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన అడుగుజాడలో నువ్వు నడిస్తే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. అన్నీ ఇచ్చి నీ జీవితాన్ని నిలబెట్టి, సపోజ్ అనుకున్న ఏదైనా విషయంలో నీకు సహాయం చేసి, నీకు చేయూతనిచ్చి, అన్నీ చేసిన ఒక వ్యక్తిని నీ ఇంట్లో ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎక్కడో మూల పడేసి నేను మిగతా వారితో నీ సంభాషణ చేస్తూ ఆ వ్యక్తిని పట్టించుకోలేదనుకోండి, ఆ వ్యక్తికి బాధ కలిగితే లేదా? ఖచ్చితంగా బాధ వస్తుంది. ఈ రోజు ఈ మనిషి ఇలా ఉన్నాడు అంటే నేను చేయందించబట్టే కదా. కానీ ఇవాళ ఇంతమందిలో నన్ను మరిచిపోయి, నన్ను పక్కన పెట్టేసి, నాకు ఒక విలువ లేకుండా చేసి, కనీసం ఒక మనిషిగా కూడా చూడకుండా నన్ను త్రోసివేసి ఇలా బ్రతుకుతున్నారే అని చెప్పి మనిషి బాధపడి రెండవసారి నీకు ఏదైనా చేయందించడానికి ఇష్టపడనే. ఒక దేవుడు కూడా మన జీవితంలో ప్రతి విషయంలో ఆయన ప్రమేయం లేకుండా ఏదీ లేదు. నువ్వు ఒక అడుగు వేసినా, ఒక ముద్ద భోజనం చేసినా, గాలి పీల్చినా, నువ్వు పని చేసినా, నువ్వు ఏది చేసినా దేవుని సహాయం లేకుండా ఏ మానవుడు ఏది చేయలేడు. కాబట్టి అలాంటి దేవుని నువ్వు పక్కన పెట్టేస్తే దేవునికి బాధే. ఎంతకాలం బ్రతుకుతామో తెలియనప్పటికీ ఉన్నంత కాలము దేవుని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. దేవుని స్తుతించే విషయంలో లెక్కలేసుకోవద్దు సమయాన్ని. దేవుని స్తుతించే విషయంలో నిర్లక్ష్యం ఉండొద్దు. ఎందుకంటే బ్రతుకు ఆయనదే. ఆయన లేకపోతే అసలు మనకి జీవితమే లేదు. ఆయన లేకపోతే మనకి అసలు ఈ బ్రతుకు లేదు, ఈ స్థితి లేదు. అలాంటప్పుడు ఆయన స్తుతించే విషయంలో సమయం కానీ, పని కానీ, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ స్థితిని మనం దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి.